రంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రపురం ఈఎస్ఐ ఆసుపత్రి పనితీరుపై తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, ఆసుపత్రిలో సౌకర్యాలను పరిశీలించిన మంత్రి వివేక్ వెంకటస్వామి రోగులతో చిట్చాట్ చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి ఈఎస్ఐ ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం ఆసుపత్రి వర్గాలతో పలు అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. రోగులకు అధునాతన సదుపాయాలను అందించేందుకు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నామన్నారు. రోగుల రద్దీ అధికంగా ఉన్న ఈఎస్ఐ ఆసుపత్రుల్లో వివిధ విభాగాల వైద్యులను సదుపాయాలను పెంచవలసిన అవసరం ఉందన్నారు. రామచంద్రపురం ఈఎస్ఐ ఆసుపత్రిలో రోగులకు మరిన్ని సదుపాయాలను, మందులను అందించేందుకు కృషి చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర కార్మిక ఉద్యోగ విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ హరిచందన్, పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ఎట్లా కార్మికులకు ఎక్కువ మెడికల్ ఫెసిలిటీస్ ఇప్పించాలి, వారి హాస్పిటల్ని ఇంకెక్కువ ఉపయోగించుకోవాలి, ఇక్కడ హాస్పిటల్లో సరిగా మెడిసిన్స్ ఇస్తున్నారా లేదా, నర్సింగ్ కేర్ ఎట్లా ఉంది, ఇవన్నీ రివ్యూ చేయడానికి ఈరోజు ఈఎస్ఐ రామచంద్రపురం రావడం జరిగింది. డాక్టర్స్తో, పేషెంట్స్తో మాట్లాడడం జరిగింది. మేము ఈ హాస్పిటల్ని ఫెసిలిటీస్ ఇంకెట్లా ఎక్కువ ఇంప్రూవ్ చేయాలి, పేషెంట్ ఇన్ఫ్లోని, కార్మికుల పేషెంట్స్ అందరు కూడా ఈఎస్ఐ హాస్పిటల్కి రావాలి, కానీ ప్రైవేట్లో పోయి ఎక్కువ ఖర్చు పెట్టుకోవడము, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకునేది ఉంది. ఇప్పుడే సూపరింటెండెంట్ గారికి కూడా ఇదే చెప్పినాము. మనము దీంట్లో రివ్యూ చేసేది అవసరం ఉంది. ఎందుకంటే సరైన స్టాఫ్కి సరైన పేషెంట్ ఉన్నప్పుడే హాస్పిటల్ సరిగా నడుస్తుంది. సో ఇది ఫస్ట్ విజిట్ అన్నమాట నాది, ఈ రామచంద్రపురం ఈఎస్ఐ హాస్పిటల్ విజిట్ చేయడం. ఇతర ఈఎస్ఐ హాస్పిటల్స్ కూడా విజిట్ చేస్తూ ఈ ఓవరాల్ మొత్తం రాష్ట్రంలో ఈఎస్ఐ హాస్పిటల్స్కి ఒక స్టాండర్డైజ్ చేసేది అవసరం ఉంది. చాలామంది డాక్టర్స్ కూడా ఎవరైతే ఎక్కడైతే అవసరం ఉందో అలాంటి స్పెషలిస్ట్ కూడా అక్కడ పోస్ట్ చేయాలి. వీళ్ళందరికీ సరైన పేషెంట్స్ ఇంట్లో ఉన్నట్టు చేసేది అవసరం ఉంది. సో త్వరలోనే ఒక రివ్యూ పెట్టుకొని సెక్రటరీ గారికి అదే చెప్తున్నాం. ఒక రివ్యూ అవసరం ఉంది ఈఎస్ఐలో. రివ్యూ చేసి కార్మికులకు ఎక్కువ ఫెసిలిటీస్ ఇవ్వడానికి మేము ముందుకు వెళ్తాం. థ్యాంక్ యూ. అదే హాస్పిటల్ ఏమో కొంచెం ఇంటీరియర్గా ఉంది. మేము ఫస్ట్ క్వశ్చన్ అదే అడగడం జరిగింది. దీన్ని పరిష్కరించేది అవసరం ఉంది, ఎందుకంటే కొద్దిగా దూరం ఉంది. మా సెక్రటరీ గారు అన్నారు కొద్దిగా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఇస్తే పేషెంట్ ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పి. సో వీళ్ళు కూర్చొని దాని గురించే ఇవాళ రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాము. సో త్వరలోనే మేము నిర్ణయాలు తీసుకుంటాం. సెక్రటరీ గారు ఏమన్నారంటే ఈ ఎలక్ట్రిక్ బిల్స్ ఎక్కువ వస్తున్నాయి, మనం సోలార్ కన్వర్ట్ చేసేది అవసరం ఉంది. ఇక్కడ ఫస్ట్ సోలార్ కన్వర్ట్ చేస్తాము, తర్వాత మీరు చెప్పినట్టు క్యాంటీన్ని కూడా దాని పేషెంట్స్తో అడిగి ఏంది ఎలా ఉంది ఫుడ్ క్వాలిటీ, ఫుడ్ సరిగా సప్లై చేస్తున్నారా లేదా, మొన్ననే కొన్ని డ్రగ్స్ కోసం ఎవరైతే బిల్స్ పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేయడం. సో క్యాంటీన్ సప్లయర్ది కూడా ఇంపార్టెంట్, అవి కూడా నేను కనుక్కొని క్యాంటీన్ సప్లయర్స్ బిల్స్ కూడా క్లియర్ చేసి అందరికీ సరైన ల్యాబ్ సదుపాయం బాగా తెచ్చుకోవాలని చెప్పేసి చెప్తున్నారు సార్. ఈ మధ్య కాలంలో ఈఎస్ఐలో ఇటువంటి దాని మీద తీసుకొచ్చిందా సార్? దాని మీద ఇప్పుడు రివ్యూలో ఇదే కదా నువ్వు చెప్తున్నావు కదా. సో డెఫినెట్లీ దాన్ని చర్చించేది అవసరం ఉంది. బడ్జెట్లో ఏం చేయాలి, ఎందుకంటే రామచంద్రపురం ఒక హార్ట్ ఆఫ్ ద సిటీ అన్నమాట. నేను ఫస్ట్ ప్రపోజల్ మా దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ ఒక కార్డియాలజీ సెంటర్ పెట్టాలి అని చెప్పి ఆల్రెడీ ఐసీయూ కోసం శాంక్షన్ కావడం చెప్పి, కానీ ఇక్కడ పేషెంట్స్ చూస్తేనేమో ఎక్కువ పేషెంట్స్ లేరు. సో హౌ టు క్యాల్కులేట్ చూద్దాం. మేము రివ్యూ చేసిన తర్వాత ఐ విల్ బి ఏబుల్ టు గివ్ యూ మోర్ డీటెయిల్స్. కొంచెం వీళ్ళతో మాట్లాడండి. ఓకే, థ్యాంక్ యూ.